గాయ్స్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటి అంటే పంజాబ్ వర్సెస్ ఢిల్లీ. ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అంటే మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్పూర్, చండీగఢ్లో జరగబోతుంది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ ఇది. అలాగే టీమ్స్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్లో పంజాబ్ ఒకటే గెలిచింది, ఢిల్లీ వచ్చేసరికి 2 గెలిచి వస్తుంది. హెడ్ టు హెడ్ వచ్చేసరికి లాస్ట్ 10 మ్యాచెస్లో ఢిల్లీ 7 గెలిచింది, పంజాబ్ ఓన్లీ 3 గెలిచింది. అందులో స్కోరింగ్స్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 213, జస్ట్ 2 వికెట్సే కోల్పోయింది. తర్వాత చేజింగ్ వచ్చేసరికి పంజాబ్ 198 వేసి 8 వికెట్స్ కోల్పోయింది. ఢిల్లీ 15 రన్స్తో విన్ అయింది. అలాగే సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 167 చేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఢిల్లీ చేజింగ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ 136 వేసి 8 వికెట్స్ కోల్పోయింది. పంజాబ్ 31 రన్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 159 చేసి 7 వికెట్స్ కోల్పోయింది. పంజాబ్ చేజింగ్కి వచ్చేసరికి 142 కొట్టి 9 వికెట్స్ కోల్పోయింది. ఢిల్లీ 17 రన్స్తో విన్ అయింది. టీమ్స్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్లో వచ్చేసరికి పంజాబ్కి ఓన్లీ 40% ఉంది విన్నింగ్ ఛాన్సెస్, ఢిల్లీకి వచ్చేసరికి 50% ఉంది. అంతా ఎక్కువ ఏం లేదు, ఓన్లీ 10% డిఫరెన్స్ ఉంది. వెదర్కి వచ్చేసరికి జస్ట్ ఓన్లీ 1% ఛాన్స్ ఉంది రెయినింగ్కి, రెయిన్ ఏం పడది. గ్రౌండ్ వచ్చేసరికి మనకు 71% పేస్ అటాక్కే అనుకూలంగా ఉన్నది, జస్ట్ ఓన్లీ 29% స్పిన్నింగ్కే అనుకూలంగా ఉన్నది. గ్రౌండ్లో చూసుకున్నట్టయితే 84 వికెట్స్ పేసర్స్కే వికెట్స్ వచ్చినాయి, జస్ట్ ఓన్లీ 34 వికెట్సే స్పిన్నర్స్కి వచ్చినాయి. ఇది చూసుకోండి. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే మనకు ఐపీఎల్ మ్యాచెస్ ఏం జరగలేదు ఈ గ్రౌండ్లో, ఓన్లీ డొమెస్టిక్ మ్యాచెసే జరిగినాయి ఈ గ్రౌండ్లో. చూసుకోండి. ఇది టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎలా తీసుకోవాలనే చెప్తా చూడండి ఒకసారి. ఫస్ట్ వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి రిషబ్ పంత్, జితేష్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. రిషబ్ పంత్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లాస్ట్ 8 to 10 months వరకు క్రికెట్ ఆడలేదు, యాక్సిడెంట్ అయ్యి బయటనే ఉన్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు, ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు లాస్ట్ సీజన్లో. జితేష్ శర్మ వచ్చేసరికి మనకు పంజాబ్కి 3 down or 4 down వస్తాడు. జితేష్ శర్మ హిట్టర్, జస్ట్ సీ ద బాల్, హిట్ ద బాల్ అంతే. ప్రభ్సిమ్రాన్ సింగ్ వచ్చేసరికి ఓపెనరింగ్ వస్తాడు, పంజాబ్కి ఓపెనర్గా వస్తాడు శిఖర్ ధవన్తో. మనకి వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవరిని ఒకరిని తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలి అని అంటే నేను జితేష్ శర్మని తీసుకుంటున్నా, మీరు కూడా జితేష్ శర్మని తీసుకోండి. ఎందుకు అని అంటే పక్కా 3 down or 4 down వస్తాడు 100%. మనకు ఒక 20 రన్స్ కొట్టినా కూడా, లాస్ట్ ఫినిషింగ్ వచ్చి ఒక 20 రన్స్ కొట్టినా కూడా 30 to 35 మనకు డ్రీమ్ 11 పాయింట్స్ వస్తాయి. అలాగే కీపింగ్ కూడా జితేష్ శర్మనే చేస్తాడు. అందులో ఒక 20 పాయింట్స్ వచ్చినా కూడా, 50 పాయింట్స్ వచ్చినా కూడా మనకు డ్రీమ్ టీంలో ఉండే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాటింగ్కి వచ్చేసరికి శిఖర్ ధవన్ని తీసుకుందాం. శిఖర్ ధవన్ ఎందుకంటే హోమ్ గ్రౌండ్ వచ్చేసరికి పంజాబ్, అందుకోసం మన శిఖర్ ధవన్ ఉండాల్సిందే. డేవిడ్ వార్నర్ని తీసుకుందాం. అలాగే జేక్ ఫ్రేజర్ మెగ్రూక్, ఈ ప్లేయర్ని 100% ట్రై చేయండి. ఒకవేళ
రేపు ఢిల్లీకి ప్లేయింగ్ లెవెన్లో ఉంటే జాక్ ఫ్రేసర్ మెక్గ్రూక్ను 100% ట్రై చేయండి. ఒకవేళ ఉండేది ఉంటే మాత్రం నేను 100% జాక్ ఫ్రేసర్ మెక్గ్రూక్ను తీసుకుంటా. జానీ బెయిర్స్టోని కూడా తీసుకోండి. అలాగే ఆల్రౌండర్కి వచ్చేసరికి మిచెల్ మార్ష్ 100% ఉండాలి. శామ్ కరన్ 100% ఉండాలి. ఇప్పుడు ఇవాళ జరిగే మ్యాచ్లో, పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో శామ్ కరన్ బెస్ట్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ చాయిస్. ఎందుకంటే ఈ గ్రౌండ్ వచ్చేసరికి పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉన్నది. శామ్ కరన్ వచ్చేసరికి మనకు మీడియం పేస్ వేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా చేస్తాడు. సికిందర్ రాజాని తీసుకోండి. నేను సికిందర్ రాజాని తీసుకుంటా. సికిందర్ రాజాని ప్రతి మ్యాచ్లో నేను 100% తీసుకుంటా. ఎందుకు అంటే బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ వేస్తాడు. బౌలింగ్ పక్కా 4 overs వేస్తాడు, బ్యాటింగ్ కూడా 100% చేయగలుగుతాడు. జింబాబ్వేకి మెయిన్ బ్యాట్స్మెన్ సికిందర్ రాజాని క్యారీ చేయండి. అలాగే బౌలర్స్కి వచ్చేసరికి హర్షదీప్ సింగ్, కైగిసో రబాడా 100% ఉండాల్సిందే. నేను 100% క్యారీ చేస్తా. అలాగే హెన్రిచ్ నార్జన్ని తీసుకుంటున్నా. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి నేను ఎవరికి వెళ్తా అంటే మిచెల్ మార్ష్ అండ్ శామ్ కరన్, వీళ్ళిద్దరికి వెళ్తా. ఇది ఒక టీం అయింది. చూసుకోండి, నేను పంజాబ్ నుండి 7 ప్లేయర్స్ని తీసుకున్నా, ఢిల్లీ నుండి 4 ప్లేయర్స్ని తీసుకున్నా. అంటే ఇది నేను పంజాబ్కి అనుకూలంగా క్రియేట్ చేసిన టీం ఇది. ఇప్పుడు నేను ఇదే టీంని 6 GL టీమ్స్ లెక్క క్రియేట్ చేస్తా చూడండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ చేంజ్ చేసుకుంటూ 6 GL టీమ్స్ క్రియేట్ చేస్తా. మార్ష్ని కెప్టెన్ ఉంచి శిఖర్ ధవన్ వైస్ కెప్టెన్ పెడతా. ఇది సెకండ్ టీం అయింది. థర్డ్ టీం వచ్చేసరికి శామ్ కరన్ని కెప్టెన్ ఉంచి మిచెల్ మార్ష్ని వైస్ కెప్టెన్ తీసుకుంటా. ఇది థర్డ్ టీం అయింది. శామ్ కరన్ని కెప్టెన్ ఉంచి శిఖర్ ధవన్ని వైస్ కెప్టెన్ తీసుకుంటా. ఇది ఫోర్త్ టీం అయింది. శిఖర్ ధవన్ని కెప్టెన్ ఉంచి మిచెల్ మార్ష్ని వైస్ కెప్టెన్ తీసుకుంటా. ఇది ఫిఫ్త్ టీం అయింది. శిఖర్ ధవన్ని కెప్టెన్ నుంచి శామ్ కరన్ని వైస్ కెప్టెన్ తీసుకుంటా. ఇది 6th టీం అయింది. మనకిప్పుడు ఒకటే టీంతోని 6 GL టీమ్స్ అయినాయి. ఇది మనం పంజాబ్కి అనుకూలంగా క్రియేట్ చేసిన టీమ్స్ ఇవి. పంజాబ్ విన్ అయితే ఇది మనకు హెల్ప్ చేస్తాయి అన్నట్టు ఇవి టీమ్స్. నెక్స్ట్ చేంజ్ చేద్దాం ప్లేయర్స్ని. ఎవరిని చేంజ్ చేద్దామని అంటే బెయిర్స్టోని తీసేయండి. బెయిర్స్టోని తీసేసి పృథ్వీ షాని తీసుకోండి. సేమ్ ఉంచుకుంటున్నా నేను ప్లేయర్స్ని. ఢిల్లీ నుండి 5 ప్లేయర్స్, పంజాబ్ నుండి 6 ప్లేయర్స్. ఇప్పుడు సేమ్ ఫస్ట్ చేసినట్టే మిచెల్ మార్ష్ కెప్టెన్, శామ్ కరన్ వైస్ కెప్టెన్. మిచెల్ మార్ష్ కెప్టెన్, శిఖర్ ధవన్ వైస్ కెప్టెన్.
శామ్ కరణ్ కెప్టెన్, ధవాన్ వైస్ కెప్టెన్, శామ్ కరణ్ కెప్టెన్, మిచెల్ మార్ష్ వైస్ కెప్టెన్, శిఖర్ ధవన్ కెప్టెన్, మిచెల్ మార్ష్ వైస్ కెప్టెన్, శిఖర్ ధవన్ కెప్టెన్, శామ్ కరణ్ వైస్ కెప్టెన్. ఇవి ఇంకో 6 టీమ్స్ అయినాయి మనకు. టోటల్ 12 టీమ్స్ అయినాయి. ఫస్ట్ 6 టీమ్స్లో టోటల్ పంజాబ్ సైడే క్రియేట్ చేసిన. నెక్స్ట్ 6 టీమ్స్లో ఈక్వల్గా క్రియేట్ చేసిన. ఢిల్లీ ఉన్న పంజాబ్ ఈక్వల్గా క్రియేట్ చేసిన. ఇప్పుడు ఇంకో 6 టీమ్స్ క్రియేట్ చేస్తా చూడండి. ఇక్కడ మనం సికిందరాజాన్ని తీసేద్దాం. ఇది చాలా రిస్క్ తీసుకుంటున్నాను సికిందరాజాన్ని తీసేసుడు. మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. నేనైతే డ్రాప్ చేస్తున్నా సికిందరాజాన్ని డ్రాప్ చేసి మనం ఇక్కడ ఖలీల్ అహ్మద్ని తీసుకుందాం. సేమ్ టీమ్, ఓన్లీ మన సికిందరాజాన్ని డ్రాప్ చేసి ఖలీల్ అహ్మద్ని తీసుకున్నాం అంతే. సేమ్ ప్రాసెస్ మళ్ళీ. మిచెల్ మార్ష్ కెప్టెన్, శామ్ కరణ్ వైస్ కెప్టెన్, మిచెల్ మార్ష్ కెప్టెన్, శిఖర్ ధవన్ వైస్ కెప్టెన్, శామ్ కరణ్ కెప్టెన్, మిచెల్ మార్ష్ వైస్ కెప్టెన్, శామ్ కరణ్ కెప్టెన్, శిఖర్ ధవన్ వైస్ కెప్టెన్, ధవాన్ కెప్టెన్, మార్ష్ వైస్ కెప్టెన్, ధవాన్ కెప్టెన్, శామ్ కరణ్ వైస్ కెప్టెన్. ఇప్పుడు నా టీమ్స్ క్రియేట్ చేసుడు అయిపోయింది. ఫస్ట్ 6 ప్లేయర్స్ని ఎట్లా తీసుకున్నా అంటే 7-4 కాంబినేషన్తో తీసుకున్నా. ఇది టోటల్ పంజాబ్కి అనుకూలంగా తీసుకున్నా. సెకండ్ 6 టీమ్స్ వచ్చేసరికి 6-5 కాంబినేషన్తో తీసుకున్నా. ఇది బ్యాలెన్స్డ్ కాంబినేషన్ తీసుకున్నా నేను. నెక్స్ట్ 6 వచ్చేసరికి ఢిల్లీ 6 తీసుకుని పంజాబ్ 5 తీసుకున్నా. కొంచెం ఢిల్లీ సైడు తీసుకున్నా. ఎందుకు అనంటే మనకు హెడ్ టు హెడ్ చూసేసరికి లాస్ట్ 10 మ్యాచెస్లో 7 టీమ్స్ ఢిల్లీయే గెలిచింది. అందుకోసమని ఇట్లా కూడా ట్రై చేసిన. కానీ పిచ్ వచ్చేసరికి మనకు పంజాబ్లో ఉంది. చండీగఢ్ పిచ్. చండీగఢ్ అంటే పంజాబ్లో ఉంది. పంజాబ్కి అనుకూలంగా ఉంటుందని అట్లా పంజాబ్కి క్రియేట్ చేసా, బ్యాలెన్స్గా క్రియేట్ చేసా, అండ్ ఢిల్లీకి అనుకూలంగా కూడా క్రియేట్ చేసా. మీరు ఇట్లా క్రియేట్ చేసుకొని సేమ్ నేను ఎట్లా ప్రాసెస్ ఏ విధంగా ఫాలో అయినా అట్లా ఫాలో అయ్యి మీరు క్రియేట్ చేయండి. 100కు 100% మీరు జిఎల్ విన్ అవుతారు. ఇది 100% చెప్తున్నా. నేను ఫాలో అయ్యి నేను విన్ అయినా కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నా. ఇది ప్రాసెస్. ఇప్పుడు నేను ఓన్లీ 3 ప్లేయర్స్నే తీసుకున్నా. మిచెల్ మార్ష్, శామ్ కరణ్ అండ్ ధవన్. ఓన్లీ నేను 3 ప్లేయర్స్నే తీసుకొని నేను కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ చేంజ్ చేసుకుంటూ వచ్చిన. మీకు నచ్చిన ప్లేయర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే ఈ ప్లేయర్స్నే తీసుకుంటే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఈ విధంగా చేంజ్ చేసుకుంటూ రండి. 100కు 100% మీరు విన్ అవుతారు. ఇది ఓన్లీ ఫస్ట్ టిప్పే. ఇది
ఇప్పుడు మార్ష్, శామ్ కరణ్, శిఖర్ ధవన్ అనేది ఈ 3 ప్లేయర్స్ని తీసుకొని మీకు చూపెట్టిననే ఫస్ట్ ట్రిక్కే. ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి జిఎల్ ఎలా ట్రిక్స్ క్రియేట్ చేయాలి అనేది. నేను మీకు డిస్క్రిప్షన్లో జిఎల్ ఎలా విన్ అవ్వాలి అని డిస్క్రిప్షన్లో వీడియో పెడతా, చూడండి. ఆ విధంగా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు, ఆ విధంగా తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేసా ఈ ఛానల్ని. ఓన్లీ జిఎల్ ఎలా విన్ అవ్వాలనే దాని గురించే క్రియేట్ చేసా. కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్.